ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను, మంచిగా వినండి. సో పోయిన సాటర్డే గుంటూరులో మ్యారేజ్ ఉంటే అత్తయ్య వాళ్ళ సైడ్. సో మేమైతే వెళ్ళామన్నమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటి ముందే ఫంక్షన్ హాల్. సో అక్కడ లంచ్ ఫంక్షన్ హాల్ ముందే కాబట్టి అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చాము. ఎటు సండే మదర్స్ డే కదా. సో యాక్చువల్లీ నేను అన్నయ్య ప్రతి మదర్స్ డేకి అమ్మతో కేక్ కటింగ్ అయితే చేయిస్తాము. నాయనమ్మ కట్ చేసిన తర్వాత మమ్మీ కట్ చేస్తారు. ఇంకా ఎలాగో అందరూ వచ్చారు కదా అని, ఇంకా చిన్న నాయనమ్మ ఉన్నారని ఇంకా నేను అన్నయ్య ప్లాన్ చేసుకొని సండే నేను ఉండను కదా అన్నయ్య ఈరోజే చేద్దాము అని ఫిక్స్ అయిపోయి, సో ఆ మదర్స్ డే సెలబ్రేషన్స్కి కూడా నేను అలా చేయించానమాట. అందరూ ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా అని. ఇంకా ఆ రోజే నైట్, సాటర్డే నైటే తమ్ముడిది బర్త్డే పార్టీ ఉంది. చాలా పెద్ద పార్టీ అనమాట. సో కాకపోతే అది లేట్ నైట్ అయిపోతుంది, నేను మళ్ళీ 7కి రిటర్న్ అయిపోవాలి విజయవాడ అని. సో తమ్ముడిని నేను ఇక్కడ మా ఇంటికి పిలిపించుకొని కొంచెం రానన్న అందరు ఉన్నారు మంచిగా అని, సరే వాడు ఫోన్ చేయగానే ఒక పావు గంటలో వచ్చేసాడు. వాడి కోసం చిన్న కేక్ తెప్పించి మళ్ళీ నా తరపున నేను ఏదో చిన్న సెలబ్రేషన్స్ చేసుకున్నాను తమ్ముడు కోసం. అందరు ఉన్నారు కదా, ఎలాగో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని. ఇంకా ఎక్కువగా స్వీట్ తర్వాత కొంచెం ఏదో ఒకటి ఉండాలి అని డ్రింక్స్ తెప్పించాము, కేక్ కటింగ్ అండ్ కొంచెం హాట్ స్నాక్స్ కూడా పెట్టామన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇల్లు ఎప్పుడు ఇలానే ఉండిద్దండి. ఎవరు వచ్చినా ఉన్నా లేకపోయినా నేను అన్నయ్య ఉంటే ఫుల్ ఫన్గా ఉండిద్ది. అలాగే నాకేంటంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎప్పుడు నేను వీళ్ళతోనే ఉంటాను కాబట్టి నాకు వీళ్ళే కొంచెం అలవాటు అనమాట, ఇంకేం ఉండదు. సో నేను దాదాపు గుంటూరు వస్తే వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను. ఈ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఇంకేదైనా వీళ్ళే. ఏదో ఒకటి ఏంటంటే నేను వస్తానంటే అసలు మా మమ్మీకి చాలా హ్యాపీనెస్ అనమాట. 1 మంత్ నుంచి మా మమ్మీకి అసలు హెల్త్ బాగాలేదు. నేను అందుకే ఎక్కువగా గుంటూరు వస్తూ ఉన్నాను. కనిపించడానికి అలా ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అమ్మ నన్ను చూడగానే అన్నీ మర్చిపోయిద్ది అనమాట. అసలు తన ఫేస్లో తన కళ్ళలో ఒక గ్లో వచ్చేసింది. సో అందుకే నేను వారానికి ఒక్కసారైనా వెళ్తాను డాడీ మమ్మీ కోసం. ఏదోనండి, నా చిన్న ప్రపంచంలో ఇంత పెద్ద కుటుంబం, ఇదే ఆనందం కదా. సో తమ్ముడికి ఇంకా వాడి చేతే సమోసాలు కూడా పంచాను. సో సమోసా తీసుకొచ్చాము. ఆ సమోసాలో సాసు ఉల్లిపాయలు ఒక్కటండి. నాకు ఫుల్ సపోర్ట్ మా అన్నయ్య. నాకు సగం ధైర్యం అంతా వాడే, అమ్మ నాన్న మా ఆయన తర్వాత. సో ప్రతిదీ నేను మా అన్నతో షేర్ చేసుకుంటాను. అన్న ఇలా చేయాలని ఉందిరా, అలా చేయాలని ఉందిరా అంటే ప్రతిదీ దగ్గరుండి నాకు ప్లాన్ చేసి మరీ సపోర్ట్ చేస్తాడు. లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి ఇంకా నేను మా అన్నయ్య రిలేషన్. ఇదన్నమాట. చాలా హ్యాపీగా జరిగింది తమ్ముడు బర్త్డే. ఏదో చాలా సింపుల్గా చేసుకున్నాం అన్నమాట.